చూపించారు, మీ ఎక్స్ప్రెషన్ మారింది, షాకింగ్. ఏ పోస్టరో చూపించారు నాకు తెలిసినంత వరకు. తనకు కూడా చూపించలేదు. వద్దులేండి, ఆ ఎక్స్ప్రెషన్ చూసి చూడాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నేను. హలో అండి, ముందుగా ఇక్కడ వచ్చిన పెద్దలకి, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము ఇక్కడ ఏం క్రేజీనెస్ క్రియేట్ చేసినా దాన్ని పబ్లిక్ వరకు తీసుకెళ్ళే ఫస్ట్ మీడియం మీరే. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్తాను, ముందు ప్రతిసారి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన సందీప్కి. ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా నాకు లైఫ్ వస్తే, నాకు కలర్ ఫోటోలు అని సినిమా ఇచ్చి నా లైఫ్ని మార్చేసాడు. ఆ తర్వాత నుంచి వాడికి చాలా టార్చర్ పెట్టాను, ప్రతి దాంట్లో పెట్టు అని. కానీ వాడు టైం వచ్చినప్పుడు ఏదన్నా కరెక్ట్గా ఉన్నప్పుడే పెడతానని చాలా ఎథికల్గా ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడి ఇందులో పెట్టాడు ఫైనల్గా. బట్ ఐ థింక్ ఇట్ వర్క్డ్. అండ్ సో సందీప్, థ్యాంక్ యూ. జోసెఫ్, అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యూరేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్ లైక్ దిస్. ఆల్ ద యాక్టర్స్, హర్ష, భాను, జయతీర్థ, ఇందులో జీవన్ అన్న, చైతన్య బ్రో, అందరూ చాలామంది, ఒక ఆన్సంబుల్ ఆఫ్ క్యాస్ట్, రమణ భార్గవ్ గారు. అండ్ యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఐ థింక్ దే డిడ్ దేర్ బెస్ట్. అండ్ దట్స్ వై ఇవాళ అంత రిలేటబుల్గా అయింది ఎయిర్ అనేది. నేను లాస్ట్ మంత్ ఎక్కడో తిరుమల వెళ్తే యూజువల్లీ కలర్ ఫోటో గురించో లేకపోతే వేరే సినిమాల గురించి గుర్తుపెడతారండి బయట. ఈసారి ప్రతి ఒక్కళ్ళు ఎయిర్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవర్ టాకింగ్ అబౌట్ ఎయిర్. అంటే మా పేరెంట్స్ ఏజ్ లాంటి వాళ్ళు. అలాగే సమీర్ అన్న, మీరు చెప్పినట్టు నాది కూడా ఈటీవీతో అసోసియేషన్ 1995 నుంచి, బట్ యాజ్ అన్ ఆడియన్స్. సో నాకు తెలిసిన టీవీ అంటే ఈటీవీ. అంటే అదొక వ్యాలిడేషన్ అనమాట. చిన్నప్పుడు గుడ్ నైట్ చెప్పేది ఉండేది కాదు, ఈటీవీ న్యూస్ చూసి పడుకోవడం, అదే గుడ్ నైట్ అనమాట. అలా ఈ రోజుల్లో ఈటీవీ విన్లో కాంటెంట్ చూస్తేనే పడుకుంటున్నారు. అండ్ ఎస్పెషలీ ఓటీటీస్లో అడల్ట్ కాంటెంట్ వస్తుంది, అబ్సీన్ కాంటెంట్ వస్తుంది. ఇలా ఓటీటీస్ పట్ల ఉన్న ఒక టోటల్ ట్రాన్స్లేషన్నే మార్చేసే టైంలో ఈటీవీ విన్ ఒక లిట్మస్ టెస్ట్ లాగా వచ్చి, మా దగ్గర వచ్చే కంటెంట్ ఓన్లీ ఫ్యామిలీస్ చూసేలా వస్తుంది, ఆల్ ఏజ్ గ్రూప్స్ చూసేలా వస్తుందని ఐ థింక్ ద హోల్ టీమ్ టుక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ నితిన్ గారు, సాయి కృష్ణ గారు, సుహృత్, అండ్ ఐ థింక్ మీరు ఫ్రంట్ ఎండ్లో ఉండి, సాయిబాబా గారు లాంటి పెద్దవాళ్ళు మీ వెనకాతలు ఉండి మిమ్మల్ని నడిపించినందుకు ఐ థింక్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సో మచ్, సో మచ్ కాంటెంట్ ఫ్రమ్ యూ గైజ్, వేర్ ద హోల్ ఫ్యామిలీ కెన్ సిట్ అండ్ వాచ్ హ్యాపీగా. అలాగే ఇవాళ సెలబ్రేట్ చేస్తున్న 3 ప్రాజెక్ట్స్కి, ఐ మీన్ అనగనగా టీమ్కి నేను ఒక ప్రేక్షకుడిలో ఇన్వాల్వ్ అయ్యాను, దానికి ఎయిర్లో ఒక పాత్రగా ఇన్వాల్వ్ అయ్యాను. అలాగే కానిస్టేబుల్ కనకం ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. వర్ష కానీ అక్కడ పంచైన కెమెరాతో ఫోటో తీస్తుంది, బట్ దట్స్ ఓకే. వర్ష, ప్రశాంత్ అన్నదే లైక్ ఫ్యామిలీ. సో ఈటీవీ విన్ నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా ఇట్ ఫీల్స్ వెరీ అంటే అనగనగా ఈజ్ అ వెరీ హార్ట్ వార్మింగ్ కాన్సెప్ట్, ఎయిర్ ఈజ్ అ వెరీ రిలేటబుల్ కాన్సెప్ట్, కానిస్టేబుల్ కనుక అనేది ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్. ఇలా ఏ జానర్ వదలకుండా వాళ్ళు అన్ని జానర్స్లో దే ఆర్ స్ట్రైకింగ్ గోల్డ్ విత్ ఎవ్రీథింగ్ దే ఆర్ టచింగ్. అండ్ ఐ థింక్ దట్స్ అ రియలీ గుడ్ సైన్. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ we are now teaming up and in the pipeline, so looking forward for all of them. And ఈటీవీని ఎలాగైతే మనం యాక్సెప్ట్ చేసామో అలా ఈటీవీ విన్ని ఇవాళ అండర్లైన్ చేసుకోండి, ఒక 100% ఒరిజినల్ కాంటెంట్ చేసే యాప్. ఓకే, దట్స్ ద బాటమ్ లైన్. అండ్ ఇందులోంచి వచ్చిన ప్రతి కాంటెంట్ ఇంతే బ్యూటిఫుల్గా ఉంటుంది, ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. అండ్ ఇప్పుడు గురించి నట విశ్వరూపమే చూపించింది వర్ష. అయితే వర్ష గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈ బ్యాక్ బెంచర్కి ఒక భయం ఉంటుంది క్వశ్చన్ అడిగేటప్పుడు, అలా అనిపిస్తుంది నాకు లాస్ట్లో పిలిచి. సో ఫస్ట్లీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మమ్మీ రాలేదు, ఇప్పుడు సక్సెస్ మీట్కి వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది, అది నా ఫేస్లో కనిపిస్తుంది. అండ్ అనగనగా టీమ్కి కంగ్రాచులేషన్స్, ఎయిర్ టీమ్కి కంగ్రాచులేషన్స్, సందీప్ గారు, భాను, రోషన్ కంగ్రాచులేషన్స్. రోషన్ మిడిల్ క్లాస్ మెలడీస్లో నా తమ్ముడుగా చేశాడు. అండ్ నాకు ఒకటి చెప్పాలి, వన్ స్మాల్ ఇన్సిడెంట్, నాకు తెలీదు ఇఫ్ యూ రిమెంబర్ నో. వాడు నేను ఆనంద్ మేము కూర్చొని మాట్లాడుతున్నాము టెరేస్లో, ఏదో డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు హీ కేమ్ వెరీ హ్యాపీలీ, హీస్ లైక్ ఏదో చూపించడానికి వచ్చాడు. సడన్లీ సమ్మన్ ఆన్ సెట్ వెరీ రూడ్లీ సెడ్ అక్కడ వెళ్ళకు అని చెప్పి దే సెంట్ హిమ్ అవే. I felt very bad for him and వాడు ఎడ్చాడు. I remember he teared up a little. ఇప్పుడు never in your life will you ever go through that. Everyone knows you and everyone will always respect you. ఇది ఎందుకు చెప్పాలంటే no matter how మీరు even if you're a beginner ఎలా ఉంటే కూడా ప్లీజ్ డోంట్ ట్రీట్ సమ్మన్ లైక్ దట్. వాళ్ళు ఏమవుతారు, ఈవెన్ ఇఫ్ దే డోంట్, జస్ట్ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ, అందరికీ సేమ్ రెస్పెక్ట్ ఇవ్వండి, అందరూ కష్టపడుతున్నారు. దిస్ ఐ వాంటెడ్ టు టెల్, నాకు నేను చూసి ఐ జస్ట్ రిమెంబర్ దిస్ అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ.
అండ్ సో ఎస్ ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ నవంబర్ ఆర్ అక్టోబర్లో ఇది సైన్ చేసినప్పుడు కొన్ని మంది చెప్పారు ఓ ఈటీవీ విన్లో చేస్తున్నావా ఓకే ఏదో లైక్ కొంచెం ఒకలాగా చెప్పారు. అప్పుడు నేనేం చెప్పలేదు. ఐ న్యూ వాట్ ఐ వాజ్ డూయింగ్. నాకు ఆ స్టోరీ తెలుసు. ఐ న్యూ ద కంటెంట్ వీ హ్యాడ్. కానీ మూవీ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ద సేమ్ పీపుల్ చెప్పారు ఓ అమేజింగ్ డెసిషన్, ఈటీవీ విన్ ఇస్ డూయింగ్ సో వెల్, ఇట్స్ సో క్రెడిబుల్ అన్నారు. అండ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది బికాస్ దే హెవ్ బీన్ వాచింగ్ ద కంటెంట్ దట్స్ రిలీజ్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్ బ్యాక్ టు బ్యాక్. అండ్ ఈ ప్లాట్ఫామ్ ఇంత క్రెడిబుల్ అవ్వడానికి కారణం ఎవరంటే నితిన్ గారు, సాయి కృష్ణ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఈటీవీ విన్. అండ్ దానికి మీరే పెద్ద రీజన్. అండ్ సుహాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయిబాబా గారు, హేమంత్ గారు థ్యాంక్ యూ. అండ్ సాయిబాబా గారు గురించి నేను ఎప్పుడూ ఇది చెప్తాను, హీఈస్ అ జెంటిల్మెన్. అండ్ మీరు సార్తో ఒక్కసారి మాట్లాడితే యూ ఫీల్ సో హ్యాపీ అండ్ యూ ఫీల్ సో పాజిటివ్ అందరికీ. ఈవెన్ మారేడుమెల్లులో మనం షూట్ చేసినప్పుడు హీ వాజ్ ఆల్వేస్ దేర్. హీ వాజ్ ఆల్వేస్ సచ్ అ బిగ్ సపోర్ట్ టు అస్. థ్యాంక్ యూ సార్. అండ్ చాలామంది నాకు కాల్ చేసి ముందు ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తున్నాము, సిరీస్ చేస్తున్నాము అని అన్నారు. సో అప్పుడు ఎన్ని రోజు షూట్ ఉంది అంటే ఒక 5 to 10 days ఉంటుంది, మ్యాక్సిమం 15 days ఉంటుంది అంటారు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్కి. అలా కాకుండా నిజంగానే ఒక ఫీమేల్ సెంట్రిక్ సిరీస్ తీశారు. అండ్ చిరంజీవి గారు సార్ చెప్పారు ఆడపిల్ల అబల కాదు సబల అని. సో దాన్ని అంత మంచిగా చూపించారు. యూ యాక్చువల్లీ నాకేం చెప్పారో అలానే చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలానే చాలా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ అండ్ సిరీస్ ఇంకా వస్తుంది మీ వల్ల. థ్యాంక్ యూ. అండ్ ఎస్ సురేష్ బొబ్బిలి గారు, మీ మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సిరీస్. అండ్ ఇప్పుడే చూపించారు సైలెంట్గా ఉండేవాళ్ళు వైలెంట్ అయితే ఎలా ఉంటారని. మీరు ఇంకా ఇలానే వైలెంట్గా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అన్ని రివ్యూస్లో అందరూ మీ గురించి చెప్తున్నారు. అండ్ దట్స్ రియలీ నైస్. ప్రేమ్ సాగర్ గారు, రాంబాబు గారు కిషోర్ గారు, యూ గైస్ హ్యావ్ డన్ సచ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ మన శ్రీరామ్ గారు, కొన్ని టైం మారేడుమిల్లులో చీకటి ఉన్నప్పుడు మీ స్మైల్తోనే అన్ని లైటప్ చేశారు ఫారెస్ట్ని. ఆ నవ్వు మాత్రం నో లైక్ యు ఆర్ రీసెంట్లీ మ్యారీడ్. సో వైఫ్ ఎక్కడ? ఓ హాయ్, కంగ్రాచులేషన్స్. అందరితో ఇలానే ఉంటారు, నాట్ జస్ట్ అస్, అందరితో ఇలానే స్మైల్తో ఉంటారు. సో కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మన బాబా గారు, సిరీస్ ఇంత బాగుందంటే యు ఆర్ ఆల్సో బిగ్ రీజన్. సో థ్యాంక్ యూ. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా టైం నుంచి ఉన్నాను. అండ్ నాకు డిఎమ్స్ వస్తుంది, తిన్నావా అక్క, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ, ఎందుకు ఇప్పుడు స్టోరీ పోస్ట్ చేస్తున్నావు, పడుకో అక్క, ఇలాంటి మెసేజెస్ వస్తుంది. కానీ 1 week నుంచి నాకు కంటిన్యూస్గా వేర్ ఇస్ చంద్రిక అని ఒక నాన్ స్టాప్ మెసేజెస్ వస్తుంది. దట్ షోస్ హౌ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారని దాంతోనే తెలుస్తుంది. సో అది సూన్ మీకు లైక్ తొందరగా తెలుస్తుంది. అండ్ ఆల్సో 29 rupees per month సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్యారెట్కి ½ kgకి 36 rupees ఉంది. నిజంగా 1/4 కిలోకి బీన్స్కి 23 rupees ఏదో ఉంది. సో దిస్ ఈజ్ లైక్ యూ కెన్ యాక్చువల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యుల్ నాట్ రిగ్రెట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్కి మీరు ఇచ్చిన సపోర్ట్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ క్యారెట్ బీట్రూట్ ఒక రోజు తింటే అయిపోతుంది. ఇది అంతా చూడొచ్చు 29 రూపాయలకి. థ్యాంక్ యూ వర్ష. థ్యాంక్ యూ.